శరీరానికి శక్తినిచ్చే తిండి రూపుమారింది, అలసటను తీర్చే నిద్ర దారి తప్పింది. తద్వారా మానసిక ఒత్తిడి పెరిగిపోయి 30-40 ఏళ్లకే ఎన్నో రోగాలు ఒంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య చిన్న వయసు సెలబ్రిటీల్లో చాలామందికి గుండెపోటు రావడం చూసి యువత భయపడుతున్నారు. వారి భయానికి కారణం లేకపోలేదు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన గణాంకాల ప్రకారం దేశంలో మరణాలకు గుండెపోటే మొదటి కారణంగా ఉంది. మరి భారతీయ పురుషుల్లో 50% గుండెపోటు బాధితులు 50 ఏళ్ల లోపు వారే. వారిలో 25% మంది 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారే ఉంటున్నారు. ఈ కారణాల వల్లే యువకుల్లో గుండెపోటు వస్తుందేమోననే భయం పెరిగిపోతుంది. ఈ భయమే ఒక సమస్యలా మారింది. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. గతంలో గుండెపోటు బారిన పడ్డవారు 35 ఏళ్ల నుంచే ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు సిటీ యాంజియోగ్రామ్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ టెస్ట్ రిజల్ట్ నార్మల్గా ఉంటే మరో 5 ఏళ్ల వరకు ఈ పరీక్షతో పని లేదు. అయితే కొందరు సిటీ యాంజియోను పదే పదే చేయించుకుంటున్నారు. ఇది రెగ్యులర్గా స్కానింగ్లా చేయించుకునే వీలు ఉండడం, హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకపోవడంతో పదే పదే స్కానింగ్ సెంటర్కు, హాస్పిటల్కు వెళ్ళి వారంతటా వారే టెస్ట్ చేయమని అడుగుతున్నారు. నిజానికి ఒక సిటీ స్కాన్ 20 ఎక్స్రేలతో సమానం. ఇలా పదే పదే సిటీ స్కాన్ చేయించుకుంటే రేడియేషన్ ముప్పు చాలా ఉంటుంది. వైద్య సమాచారం ఇంటర్నెట్లో తేలికగా దొరికే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో వంట చేసుకున్నంత తేలికగా ఒంట్లో రోగాలకు సొంత మందులు, వైద్యం చేసుకుంటున్నారు. ఇది మరీ ప్రమాదం. గుండె జబ్బుల గురించి ఏమైనా అనుమానం ఉంటే కార్డియాలజిస్ట్ను సంప్రదించాలి. కార్డియాలజిస్ట్, రేడియాలజిస్ట్ కలిసి మీ గుండెకు ఏ టెస్ట్ చేయాలో నిర్ణయిస్తారు. అప్పుడు మాత్రమే మీకు, మీ గుండెకు మంచిది.